హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ మై సైడ్. అండ్ ఈ సంక్రాంతికి నేనైతే ఇండియాలో లేను కదా, సో లండన్లో సంక్రాంతి మిస్ అవ్వడం ఇష్టం లేక సేమ్ ఇండియాలో ఎట్లయితే పొద్దున్న లేచి ముగ్గులు వేసుకొని దేవుడికి పూజ చేసుకుంటామో, నేను ఇక్కడ కూడా అట్లే పొద్దున్న లేచిన ముగ్గు వేసిన పూజ చేసుకున్నా. అండ్ ఇండియాలో ఎట్లా చేసుకుంటానో ఇక్కడ కూడా అట్లే చేసుకున్నాను నేను. ఇక్కడ వీఆర్ మిస్సింగ్ అవర్ కల్చర్ అని రాద్దాం. ఆ కలిసి కొంచెం పైకి ఇస్తాం. అప్పుడు ఇక్కడ రాయాలి, కానీ ఇక్కడ వదిలేసిన అండ్ ఇక్కడ ఏమైందంటే ఇండియాలో లేము కదా, నాకు ఆ కల్చర్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకే అక్కకి నేను చెప్తున్నా, ఇక్కడ వీఆర్ మిస్సింగ్ అవర్ కల్చర్ అని రాద్దాం అక్క అని అట్లా డిస్కషన్ జరిగింది. అండ్ ఇంకొక అతను ఇక్కడ ఫారినర్స్కి ఎక్కువ తెలియదు కదా, ఇదేంటి అని అడుగుతుంటే పొంగల్ అని చెప్పేసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. చాలామంది వచ్చినారు, చూసినారు, కొందరు పట్టించుకోలేదు, కొంతమంది ఆగి ఏంటి అని అడిగి ఫొటోస్ తీసుకొని అట్లా జరిగినాయి అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకైతే అంత ధైర్యంగా వేస్తున్నా కానీ వేసేటప్పుడు అయితే మొత్తం నా మైండ్లో ఎవరైనా వచ్చేమని అంటారేమో తింటారేమో అట్లనే అనిపించేది. కానీ ఎవరేమనలేదు. అట్లే ఒక అతను వచ్చిండు, అతను నాకు చూడడానికి పాకిస్తాన్ అతను లాగా అనిపించిండు. ఆయన ఏమన్నాడంటే, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఇట్లాంటివి ఇట్లా వేయకూడదు, మీరు కావాలంటే ఇంట్లో వేసుకోండి, లోపల బ్యాక్ సైడ్ ల్యాండ్లో వేసుకోండి అని చెప్పినారు. ఓకే ఫైన్, నేను ఇది ఓన్లీ 1 అవరే ఉండేది, 1 అవర్ తర్వాత క్లీన్ అయిపోద్ది, అయిపోకపోయినా నేను క్లీన్ చేసేస్తా అని చెప్పిన. ఎందుకు లేనిపోని లొల్లి మనకి అని చెప్పేసి నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసిన. ఆ రోజు అయితే నేను క్లీన్ చేయలేదు, నెక్స్ట్ డే క్లీన్ చేసిన. అంత బాగానే ఉంది. కానీ అమ్మ టార్చర్ ఏంటంటే చలి, అసలు చలికి అటు ఎండ అంతా కొడుతుంది, ఆ ఎండకి ఎండ కొడుతుంది, కాకపోతే చలి ఎంత కొడుతుంది, ఎండ కంటే ఎక్కువ చలి పెడుతుంది. ఆ చలికి చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోవడం, అసలు ముగ్గు పట్టుకోనికే రాలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా చేతులు అసలు నేను ముగ్గేస్తున్నట్టే నాకు అనిపించలేదు. అసలు ముగ్గుని ఇట్లా పోద్దామంటే రాలేదు, అంత చలి పెట్టింది. అయినా కూడా చెయ్యాల్సిందే అని చెప్పేసి చేసిన అనమాట. నానా తిప్పలు పడి ముగ్గు అయితే ఫినిష్ చేసేసినాం. ఆయన ఇంకా గుమ్మంకి తోరణాలు కట్టేసి అప్పాలు చేసుకొని దేవుడికి పూజ చేసుకొని మొత్తానికి అయితే సంక్రాంతి సాటిస్ఫై అయినా. బట్ ఎంతైనా ఇండియాలో ఉన్నట్టు ఉండదు కదా, సో అలా అయ్యిందనమాట లండన్లో మా సంక్రాంతి. అండ్ ఈ సంక్రాంతి మీకోసం నేను ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకున్నాను. అంత బాగానే ఉంది, ముగ్గు బాగానే ఉంది, కానీ ముగ్గులో గొబ్బమ్మ లేదేంటి అని అనుకోకండి. లండన్ కదా, లండన్లో ఆవులే ఉండవు, ఆవు పేడ ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను, అందుకే పెట్టలేదన్నమాట. సో మా లండన్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ